శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నంలో ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుజుడు ఈ వారం అంతా కూడా మేషరాశి యందు, గురువు వృషభ రాశి యందు, రవి శుక్రుడు మిథున రాశి యందు, బుధుడు కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. అయితే ఈ వారంలో ముఖ్యంగా జూలై 1వ తారీఖుతో శుక్రమౌఢ్యం మరి పూర్తవుతుంది. అలాగే జూలై 3వ తారీఖుతో గురుమౌఢ్యం కూడా మనకి పూర్తవడం జరుగుతుంది. అంటే మనకి చక్కగా శుక్రుడు బలవంతుడు అవ్వడం, గురువు కూడా బలవంతుడు అవ్వడం వల్ల చాలా వరకు శుభకార్యాలకి, అంటే ముఖ్యమైనటువంటి వివాహం వాంటివి కాకుండా చిన్న చిన్న అద్దిళ్ళు మారడం, రిజిస్ట్రేషన్లు, అలాగే ఈయన పెళ్లి చూపులకు సంబంధించింది ఈ పెళ్లి చూపుల కార్యక్రమాలు, అగ్రిమెంట్లు, ఒప్పందాలు, వ్యాపార ప్రారంభాలు, ఇటువంటి వాటికి చక్కగా మీరు కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే స్కూల్లో జాయిన్ అవ్వడానికి మంచి కార్యక్రమాలు అన్నిటికీ ఉంటాయి. కేవలం ఏదో పెళ్ళి, గృహప్రవేశం వాటికి కొంత ఇబ్బంది ఉంది, కానీ మిగతా వాటికంట మీరు జూలై 3 తర్వాత ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే మరి ఈ వారం అంతా కూడా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య బంధించబడి ఒక విధమైనటువంటి మరి అపసవ్య కాలసర్ప దోషం లాంటిది ఏర్పడడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి గ్రహాలు తమ సంపూర్ణ బలాన్ని ఇవ్వలేకపోతుంటాయి. ఈ కారణం వల్ల ఏంటంటే కొంత జాగ్రత్తగా వ్యవహరించుకుంటే, అలాగే ఏదన్నా కార్యక్రమాలు ప్రారంభించే ముందు, ఏదన్నా శుభకార్యం ప్రారంభించే ముందు భగవంతుడి అంటే మీ ఇష్టదైవాన్ని పూజించుకొని అమ్మవారి అనుగ్రహంతో పనులు ప్రారంభించుకోవడం వల్ల కొంతవరకు ఈ గ్రహాలు మీకు అనుకూలంగా మారి మీ పనులు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా కుజగ్రహ అనుగ్రహంతో చేపట్టిన కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఏదైనా ఈ మేషరాశిలో ఈ జూలై 10వ తారీఖు వరకు కుజుడు సంచరించడం వల్ల అప్పటి వరకు కూడా మేషరాశి వారికి ఏ పని చేపట్టినా విజయవంతంగా 100% పూర్తవుతుంది. అలాగే జాతకుడు కూడా చాలా కాన్ఫిడెన్స్తో, మనోధైర్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాగే 4వ స్థానాన్ని వీక్షించడం వల్ల కంపల్సరిగా స్థిరాస్తులు, భూముల మీద ఉన్నటువంటి వ్యవహారాలని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. రుణాల నుంచి బయటపడే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. చాలా వరకు మరి ఈ వార ప్రారంభంలో స్థిరాస్తి లాంటివి అమ్మే ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది. సో ఏదైనా స్థిరాస్తి కానీ, వాహనం కానీ, దైనందిన జీవితంలో ఏదైనా వ్యాపారస్తులకి ఈ వార ప్రారంభంలో అమ్మకాలు చాలా విపరీతంగా ఉండి మనీ రొటేషన్ కూడా చాలా వరకు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ధనస్థానం అందున్నటువంటి గురుగ్రహ అనుగ్రహంతో, పెద్దల యొక్క అనుగ్రహంతో శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొనడం, పుణ్య కార్యక్రమాలందు ఆసక్తి చూపించడం, ఏదో ఒక శుభకార్యం కానీ ఒక దైవ కార్యక్రమంలో మీరు ఈ వారం పాల్గొవలసి ఉంటుంది. దాని కొరకు మీరు కొంత ధనాన్ని వాటి అవసరాల కొరకు నిస్వార్థంగా ధనాన్ని ఇచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరికి మంచి అవకాశం రావడం, వివాహ సంబంధాల విషయాల్లో ఏదైనా కొద్దిగా నిర్ణయానికి రావడం, అలాగే కుటుంబంలో శుభకార్యాలు, విద్యార్థులకు మంచి విద్య, ఇవన్నీ కూడా కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఏదైనా మేషరాశి వారికి గురువు మరి 2వ స్థానంలో ఉన్నంత వరకు ఆర్థిక విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏంటంటే ఎక్కువగా విందు వినోదాల కొరకు, అలాగే బంధువుల కొరకు, శుభకార్యాల కొరకు, పుణ్య కార్యక్రమాల కొరకు ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. అది సంతోషకరంగానే ఉంటుంది. అది ఒక గర్వకారణంగా కూడా మీకు ఉండే అవకాశం ఉన్నది. ఇక రవి శుక్రుడు 3వ స్థానంలో ఉన్నాడు. ఇది ఒక విధంగా
రవి 3వ స్థానంలో ఉన్నప్పుడు అధికార హోదా కలిగినటువంటి మిత్రుల సహకారం మీకు లభిస్తుంది. మీరు కూడా చాలా కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదైనా గవర్నమెంట్ కార్యక్రమాల్లో పని జరగాలన్నా, ఏదైనా వృత్తి వ్యవహారాల్లో ముందుకు వెళ్ళాలన్నా కూడా, ప్రయాణాలు ప్రారంభించాలన్నా కూడా, కొత్తగా దూర ప్రాంత ప్రయాణం కొరకు ఏర్పాట్లు చేసుకోవాలన్నా ఖచ్చితంగా రవి 3వ స్థానంలో ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు వెళ్తారు. అది వాయుతత్వ రాశి అవ్వడం వల్ల మరి ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మరి ఆ ప్రయాణంలో మీకు అది కొంతమంది భార్యతో కలిసి కానీ, మిత్రులతో కలిసి కానీ, ఏదైనా అసోసియేట్స్ అంటే మీతో పరిచయం ఉన్న వాళ్ళతో ఎవరితోన్నా కలిసి మీరు ప్రయాణం చేసే అవకాశం ఉంది. లేదా ప్రయాణంలో మీకు ఒక మిత్రుడు కానీ, ఒక స్త్రీ కానీ పరిచయమై వారి సహకారంతో మీ యొక్క కార్యక్రమాలు సజావుగా పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అలాగే అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు అన్ని విధాలా సహకరించే అవకాశం ఉన్నది. సో ఏదైనా వార ప్రారంభంలో అధికమైనటువంటి ఖర్చులు చాలా వరకు మిమ్మల్ని, అంటే తప్పనిసరి ఖర్చులు అవ్వడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు. దానికి తగినటువంటి ధన సహకారం కూడా మీకు ఎప్పటికప్పుడు లభిస్తూ ఉంటుంది. అయితే కొద్దిగా పర్సనల్ వ్యవహారాల్లో ఇంట్లో కొన్ని అనుకోని చికాకులు, అలాగే గృహంలో ఉన్నటువంటి సభ్యుల మధ్య కొన్ని వాదోపవాదాలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే వ్యక్తిగతంగా కొంత ధన నష్టం జరిగినట్టు మీరు గమనించే అవకాశం ఉంది. ఈ వీడియోలో మనం జూన్ 30వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ నెలలో, ఈ వారంలో జరిగే మార్పులు ఏంటంటే, మరి మనకి జూలై 1తో శుక్రమౌఢ్యం, జూలై 3తో గురుమౌఢ్యం అయిపోవడం జరుగుతుంది. జూలై 4వ తారీఖున మాస శివరాత్రి వస్తుంది. ముఖ్యంగా ఈ వారం నుంచి శని భగవానుడు వక్రగమనంలో పొందడం వల్ల తన యొక్క ప్రభావం ఇతర రాశుల మీద చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా అర్ధాష్టమ శని, ఏలినాటి శని వాటితో పాటుగా ఆ మిగతా రాశుల వారికి కూడా ఈ ప్రభావం వృత్తి మీద ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే, ఈ వారం ఎవరైతే శనిగ్రహ అనుగ్రహం కోరుతున్నారో వాళ్ళు జూలై 4వ తారీఖున విధి విధానంగా మాస శివరాత్రిలో పాల్గొనడం మంచిది. అంటే ఉదయం చక్కగా శివాలయం దర్శించుకోవడం, సాయంకాలం పూట ప్రదోష వేళలో చేసే మాస శివరాత్రి పూజలో పాల్గొని తగు విధంగా ఆ రోజు గడపడం వల్ల నెలంతా మీకు మంచి ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. అలాగే జూలై 6వ తారీఖు నుంచి మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. సో ఇది స్త్రీ దేవతల ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి రోజు. అలాగే గ్రామ దేవతలను ఆరాధించడానికి కూడా అనుకూలమైనటువంటి నెల. అంటే శుక్రుడు మరి ఈ నెల నుంచి తన మౌఢ్యం వీడి చాలా బలవంతుడే ఉన్నాడు. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు స్త్రీ దేవతల యొక్క అనుగ్రహం జాతకుల మీద కావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే రాబోయే శుభదినాల్లో వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారాల రోజు అమ్మవారిని విధి విధానంగా పూజించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడం. అలాగే ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు మీ యొక్క గ్రామ దేవత ఆలయంలో అమ్మవారికి చీర, రవికలు, మరి పసుపు కుంకాలతో పాటు స్త్రీ సౌభాగ్య వస్తువులు ఆ ఆలయంలో ఒక శుక్రవారం రోజు అమ్మవారికి గ్రామ దేవతకి కానుకగా ఇవ్వడం వల్ల వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు, అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ దోషం కానీ, ఏదన్నా స్త్రీలకు సంబంధించినటువంటి దోషాలు ఉంటే అవి ఖచ్చితంగా సాల్వ్ అయ్యాయి. అయితే ఈ రవికలకు చీర, రవికలు ఇచ్చిన వారు పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిలే కాదు, అబ్బాయిల తరపున కూడా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిగారో ఇవ్వడం వల్ల తొందరగా మీకు ఈ స్త్రీ శాపం లాంటిది ఏమైనా ఉన్నా, కుటుంబంలో కన్యశాపం లాంటిది ఏవైనా ఉన్నా, వివాహాలు ఆలస్యమైనప్పుడు ఆ కుటుంబానికి స్త్రీ శాపం తగులుతూ ఉంటుంది. ఇవన్నీ త్వరగా మీకు శుభకార్యం జరగాలంటే ఈ ఆషాఢ మాసం అన్నది చాలా శ్రేష్టమైనది. కాబట్టి విధి విధానంగా మీ పెద్దలకి, మీ గ్రామ దేవతకి, మీ కులదైవాన్ని కూడా విధి విధానంగా వాళ్ళని ఆరాధించి పూజించడం వల్ల రాబోయే శుభముహూర్తాల్లో మీ ఇంట్లో కళ్యాణ గంటలు మోగే అవకాశం ఉంది. స్వస్తి.